పంజాబ్లోని భారత్-పాక్ సరిహద్దు వద్ద చైనా డ్రోన్ కనిపించి కలకలం రేపింది. అమృత్సర్ జిల్లాలో 500 గ్రాముల హెరాయిన్తో కనిపించిన ఈ డ్రోన్ను బీఎస్ఎఫ్ అధికారులు సీజ్ చేశారు. మాదక ద్రవ్యాల సరఫరాపై సమాచారం అందుకున్న బీఎస్ఎఫ్ అనుమానిత ప్రదేశాల్లో గాలించగా నిన్న సాయంత్రం 4 గంటల 45 నిమిషాల సమయంలో డ్రగ్ ప్యాకెట్తో ఉన్న ఈ డ్రోన్ కనిపించింది. డ్రోన్కు డ్రగ్ ప్యాకెట్, టార్చ్ లైట్ను టేప్తో చుట్టారని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రోన్ చైనా తయారీ DJI Mavic 3 క్లాసిక్ అని, భారత్-పాక్ సరిహద్దులో డ్రోన్లతో డ్రగ్స్ రవాణా చేసే కుట్రకు పాకిస్తాన్ పాల్పడుతోందని తెలిపారు. సరిహద్దు వద్ద డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ దొడ్డిదారిన డ్రగ్స్ అక్రమ రవాణాకు తెగబడుతోంది. గతంలో కూడా భారీ ఎత్తున డ్రగ్స్ ను భారత సరిహద్దు భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన 2.6 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్ సిబ్బంది సరిహద్దు ప్రాంతంలో డ్రోన్ నుంచి ఈ పార్సెల్ను కింద పడేసినట్టు అధికారులు తెలిపారు. చైనా డ్రోన్ను గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది దాన్ని కాల్చివేశారు. గత ఏడాది 107 డ్రోన్లను కూల్చేసిన బీఎస్ఎఫ్ 442 కేజీల హెరాయిన్ను స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు 23 ఆయుధాలు, 505 రౌండ్ల మందుగుండు కూడా స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్ పాకిస్తాన్కు చెందిన 3 చొరబాటుదారులను కాల్చి చంపింది. మరో 23 మందిని పట్టుకుంది.